నేల చిగురిస్తే పచ్చదనం పలకరిస్తుంది. ఆ పచ్చదనమే ప్రపంచంలోని ప్రతి జీవికి ప్రాణవాయువై గుండెతో ముడిపడి ఉంటుంది. కళలకు నిలయమైన మన కరీంనగర్ నేడు కళకళలాడే చెట్లు లేక కలవరపెడుతూ కాంక్రీట్ జంగల్ను తలపిస్తుంది. అభివృద్ధి పేరుతో అరణ్యాన్ని అంతం చేస్తూ పెద్ద పెద్ద మేడలు, పెద్ద హాస్పిటల్స్, సీసీ రోడ్లు, ఇదే మన అభివృద్ధి అనే భ్రమలో ఉన్నాం. ఎక్కడ చూసినా వెదజల్లుతున్న కాలుష్యంతో బ్రతుకు ఛిద్రమవుతూ జేబుకు చిల్లుపడుతూ మానవ జీవితం మసిబారిపోతోంది. మనిషికి 3 సిలిండర్ల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుంది. మనం అదే ఒక్క సిలిండర్ ఆక్సిజన్ కొంటే 700 రూపాయలు, అంటే రోజుకు 2100 రూపాయలు. సగటున 65 సంవత్సరాల మనిషి 5 కోట్ల రూపాయల విలువైన ఆక్సిజన్ ఉపయోగిస్తున్నాడు. మరి మనం జీవించి ఉండడానికి ఏది అవసరమో దాన్నే మనం నాశనం చేస్తున్నాం. మన నగరంలో ఎవరు నాటాలి మొక్కలు? ఎవరు చెట్లు పెంచాలి? ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వం పెడితే పట్టింపు ఎవరిది? ప్రభుత్వం అంటే ప్రజలనే మాట మరిచిపోయాం. ప్రభుత్వం అంటే ఒక యంత్రాంగం అనే మన ఆలోచనకు స్వస్తి పలుకుదాం. ప్రాణాన్ని నిలబెట్టే చెట్ల కోసం చేయి చేయి కలుపుదాం. చైతన్యాన్ని తీసుకువద్దాం. చరిత్ర సృష్టిద్దాం. మన స్మార్ట్ సిటీని సస్యశ్యామలం చేద్దాం. ప్రాణవాయువుకి బీజం వేసే అద్భుత యజ్ఞమే హరితహారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితహారం 3వ విడతలో భాగంగా 1,00,000 మందితో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా మన కరీంనగర్ నుండి ప్రారంభించాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దృఢ నిశ్చయం తీసుకున్నారు. ఒకరు చేస్తే నాయకత్వం, 10 మంది కలిసి చేస్తే ఉద్యమం. 2 చేతులతో మొక్కలు నాటడం కాదు, అదే చేతితో నీరు పొయ్యాలి. నోటితో తోటివారిని చైతన్యపరచాలి. మొక్కలు నాటడం ధర్మం అయితే వాటిని పెంచి పోషించడం మన బాధ్యత. కదలండి. మీకు తోడుగా అధికారులు హరిత సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. మీరు చెట్లు పెంచడం బాధ్యతగా భావిస్తే మీ చెంతకే వారు వచ్చి మీకు కావలసినవి అందిస్తారు. రండి, కాంక్రీట్ కరీంనగర్ను హరిత నగరంగా మార్చుదాం. భావితరాల మనుగడకు భవిష్యత్తునిద్దాం. ఈ కార్యక్రమం మనది. కావున ప్రజాప్రతినిధులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, వివిధ వర్గాల వారు భాగస్వాములు కండి. కదలి రండి. కరీంనగర్ను హరిత కరీంనగర్గా మార్చుదాం. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మానేర్ రివర్ ఫ్రంట్ స్మార్ట్ సిటీలతో అందమైన ఆకర్షణీయ నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దుదాం. ప్రపంచాన్ని ఆకర్షిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని జూలై 12న కరీంనగర్ నుండి ప్రారంభిస్తున్నారు. తమ వంతుగా అందరూ భాగస్వాములు కాగలరు.